గాయస్, శ్రీకృష్ణుడి యొక్క ఫ్లూట్ సౌండ్ ఎంత మధురంగా ఉంటుందో వినాలి అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ సౌండ్ ని వినొచ్చు. ఎలానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి కృష్ణుడు వెదురు చెట్టుని అంటే బ్యాంబో చెట్టుని నువ్వు నీ లోపల ఖాళీగా ఉంచు, నేను నా వాయిస్ ని అందులో నింపుతాను అని చెప్తారు. అప్పుడే నిన్ను వేణువు ఫ్లూట్ అని పిలుస్తారు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, దీని వెనకాల ఒక డెప్త్ మీనింగ్ కూడా ఉంది. అదేంటి అంటే, మీరు మీ చేతితో వైష్ణవి ముద్రను చేసి బొటన వేళ్లతో మీ ఇయర్స్ ని క్లోజ్ చేయాలి. అప్పుడు మీకు బయట నుండి ఎలాంటి సౌండ్ వినపడదు. అప్పుడు మీరు లోపల మొత్తం ఖాళీ అయిపోతారు, ఒక ఫ్లూట్ లాగా. కాసేపు మీరు అలా పెట్టి బాగా ఫోకస్ చేస్తే ఒక సముద్రంలో ఉన్న అలల్లాగా సౌండ్ మీకు వినపడుతుంది. ఇదే ప్రాసెస్ ని ఒక 15 days మీరు కంటిన్యూస్ గా చేస్తే రాను రాను ఆ సముద్రం సౌండ్ ఒక ఫ్లూట్ సౌండ్ లాగా మారిపోతుంది. ఆ సౌండ్ ఎంత మధురంగా ఉంటుంది అంటే, ఆ సౌండ్ విన్నాక మీరు ప్యూర్ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ శ్రీకృష్ణుడి యొక్క ప్రెజెన్స్ ను కూడా మీరు ఫీల్ అవుతారు. ఈ విషయాన్ని మీరు ఇప్పుడే తెలుసుకుంటూ ఉంటే కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.